గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఈ పోలింగ్ జరిగే రోజు ఉదయాన్నే రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ ఎలక్షన్ ఆఫీసర్స్ కానీ ముందుగానే మీరు మాక్ పోలింగ్ చేసి అక్కడ బూత్లో ఉండేటువంటి ఏజెంట్లకు అందరికీ చూయించే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వీళ్ళు వేసిన ఓట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసిన తర్వాతే వాటిని జీరో చేసి నెక్స్ట్ ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. అంటే అక్కడ పర్ఫెక్ట్గా రన్ అయినాయి అని అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడే అబ్జెక్షన్ చెప్పొచ్చు. అయినా కూడా ఎవ్రీథింగ్ ఫైన్ అని రన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చేటప్పటికి ఎందుకు చేంజ్ వస్తుంది, ఎందుకు ప్రాబ్లం ఉంది అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజున డెఫినెట్గా లోపాలకు ఆస్కారం. ఒక మనిషి మేధస్సు ఎంత గొప్పగా చెందినా సరే మీరు చూశారు కదండి, వైద్యులే ఇబ్బందులు పడిన ఉన్నాయి. అంటే దానికి కోరిలేట్ చేయట్లేదు. శ్రీదేవి గారి తల్లి గారికి ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తుంటే మెదడులో కుడివైపు చేయాల్సిన ఆపరేషన్ ఎడమవైపు చేశారు. ఆపరేషన్ చేస్తారు, అది ఏం చేస్తారు మరి అక్కడ? అంటే మానవ మేధస్సు ఎంత పెరిగినా సరే మానవ లోపాలతో పాటు ఉంటే సాంకేతిక లోపాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ సునీత విలియమ్స్ గారు వెళ్ళిన తర్వాత కింద రావడానికి ఎన్ని సంవత్సరం ఉండాలండి యూనివర్సిటీలో? అంత టెక్నాలజీ, నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీలో కూడా అంత టెక్నాలజీ ఉన్నప్పుడు డెఫినెట్గా టెక్నాలజీ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మనం పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఇవాళ మిగతా పార్టీలు, ఇవాళ నేను ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షాల గురించి మాట్లాడలేదు. నిష్పక్షపాతంగా స్వతంత్ర వ్యక్తిత్వం ఉండే వ్యక్తులుగా మేము మాట్లాడుతున్నాం. మేము వేదనలు ఎదుర్కొంటున్నాం. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా అధికార పార్టీ, ప్రతిపక్షం లేదా ఉత్తర భారతీయ ఆదాని గారి ఆధ్వర్యంలో సాగుతుందని చెప్పబడుతున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు మామూలు రోజు చేస్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చేతిలో బాధలు పడుతున్నాం. అయినా పక్కన పెట్టి ఒకటే మాట్లాడుతున్నానండి. అందులో కొంతమంది, అందరూ అంటే దాన్ని పాపట్లు వీరమ్మాలు నాయకులు చాలా బాగుంటారు, వాళ్ళని నేను తప్పట్నండి. అందువల్ల ఇది డెఫినెట్గా మానవ లోపాలతో పాటు యాంత్రిక లోపం కూడా ఉంటుందండి. ఇప్పుడు తాడిని తెల్లదనేవాడు ఉంటే వాడి తెల్లదనేవాడు ఇంకొకడు ఉన్నట్టు ఈ టెక్నాలజీలో ఏది కావాలంటే అది మార్పులు చేసే అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో ఏదైతే మిగతా బ్లూటూత్ పరికరానికి అనుసంధానించేది లేదు కాబట్టి అది టోటలీ ఎవ్రీ పోలింగ్ అంటే ఈ ఈవీఎం కూడా ఇండిపెండెంట్ ఇన్స్ట్రుమెంట్. అంటే మిగతా దానికి వీవీప్యాట్లకి అనుసంధానించడం లేదంటే మొత్తం ఆ రోజు అది ఇండిపెండెంట్ మెషిన్ కాబట్టి దాంట్లో బ్లూటూత్ ఇంటర్ఫేస్ కానీ మిగతాది కానీ లేదు కాబట్టి దీంట్లో అక్రమాలు జరగటానికి చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు. కానీ అందులో వేరే చిప్ ఏదైనా అంటే ముందే ఇన్సర్ట్ చేస్తే కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? మొత్తం కాన్స్టిట్యూన్సీస్ అని లెటర్స్ బి మనం మాట్లాడుకుందాం, అన్ని కాన్స్టిట్యూన్సీ ఎవరో కూడా బయట పెడతారు కదా. ఇదేం కిమ్ గారి నిరంకుశ పాలన జరగట్లేదు కదా ఇక్కడ. కానీ కొన్ని చోట్ల అంత నేనేమంటున్నానంటే ఇది ఓకే అనే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేసిందని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని చోట్ల సార్వజనికంగా చేయడం కష్టం అవుతుంది, కొన్ని చోట్ల చేయడానికి ఆస్కారం ఉందని కొన్ని చోట్ల అర్థమవుతుంది కదండి. ఇంతకుముందు అంటే ఇతర పార్టీ వాళ్ళేమో బ్రహ్మాండంగా అంటారు, నెగ్గిన తర్వాత ఓడిపోయిన వాళ్ళేమో ఇది గొడవ నడుస్తానే ఉంది. 2004లో సార్వజనికంగా మీరు చూశారు, దేశం అంతటా ఆ మొట్టమొదటిసారి అమలు పరిచారు. అంతకంటే ముందు 1983లో అనుకుంటా కదండి, 82 కేరళలో 83లో అనుకుంటా షాద్ నగర్ ఫలితం వచ్చింది, చూశారు కదా మొట్టమొదట. దాంట్లో ఏం జరిగింది అని 83 ఎన్నికల్లో జనవరి 5వ తారీఖు జరిగిన ఎన్నికలు అనుకుంటా అది అనుమానం వచ్చింది. 2004లో సార్వజనిక ఇండియా మొత్తం పెట్టేశారు ఎక్సెప్ట్ రేర్ ఇది తప్ప. అప్పటి నుంచి అంటే 20 సంవత్సరాలు అయింది భారతదేశం అంతా పెట్టి. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు పెడతాను కాబట్టి దీన్ని టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుందాం, దాంట్లో లోపాలను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇద్దాం. మూడో పాయింట్ ఏంటంటే స్వతంత్ర ఇండిపెండెంట్ వ్యవస్థలను దాన్ని పరిశీలించే అవకాశం ఇద్దాం. దాంట్లో లోపాలు తప్పు ఏంటంటే ఎందుకు దాచుకుంటారు? ఇంకోటి కూడా 15 లక్షల ఈవీఎం లిస్టులు ఏమైపోయినాయని అనేక మంది ప్రశ్న వేశారు. ఏమైపోయినాయి? చెత్తగా అమ్మేశారా క్రితంసారి ఎలక్షన్స్లో? ఎక్కడ పోయినాయి? ఆర్టీ యాక్ట్ చేస్తే సమాధానం లేదని చెప్పి అనేక మంది చెప్తున్న సందర్భంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? పాత గతం అని తవ్వేసి పక్కన పెట్టి భూస్థాపన చేశారా లేదా పాస్ అమలు మిషన్ చేశారా? ఆరోపణల మీద సుస్పష్టంగా ఒక వైట్ పేపర్ పెట్టి కోర్టుకు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దిక్కుమాలిన బ్యాచ్ బయలుదేరి ఆదాని గారు అనుకో పార్టీ బయలుదేరి పార్లమెంట్లో కూడా తప్పుడు సమాధానాలు ఇస్తున్నారు. పార్లమెంట్లో కూడా జవాబుదారీ వ్యవస్థ లేదు. దాని మీద సభ హక్కులు తీర్మానం పెడితే దాని మీద బుల్డోజింగ్. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ హయాం లేదని కాదండి, అది కిటికీలు తెరిస్తే తలుపు తెరిచి పైకప్పు కూడా చేశారు, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు. అందువల్ల ఇన్ దట్ సర్కమ్స్టెన్సెస్
డెఫినెట్గా స్వతంత్ర ఇండిపెండెంట్ సంస్థలకు దాన్ని పరిశీలించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ నిపుణులు కూడా తీసుకురావాలి. అలాగే ఏదైతే పార్టీలు అబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళు దానికి ట్యాంపరింగ్ చూపిస్తానన్నప్పుడు ఏంటి సమస్య ఈవీఎం ఇంతకుముందు మేము చూపించే అవసరం ఫెయిల్ అయిపోయారంట కాదండి. టెక్నాలజీ డెవలప్ అవుతుంది అంటే ఒక 20 ఏళ్ల క్రితం దాన్ని చేయలేకపోయారంటే వాళ్ళు చేయలేరా? ఈవీఎం నేను ఈసీఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలు దాన్ని ఏమాత్రం సందేహించట్లేదండి. ఆ తర్వాత జరుగుతుందని సందేహిస్తాను. కానీ సార్వజనికంగా అన్ని కాన్స్టిట్యూషన్ చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. ఇంటర్ఫేస్ లేకపోతే ఎలా బయట నుంచి ఎలా మానిటర్ చేస్తారండి? బయట నుంచి ఎలా మానిటర్ ఇంటర్ఫేస్ ఉండాలి కదా. మీ ఫోన్ ఉంది, మీకు బ్లూటూత్ ఉంటుంది, మీరు మామూలు మీకు ఆ ఫోన్కి కూడా కనెక్షన్ ఉంటుంది. ఏది మామూలు ఫోన్కి కూడా ఏదైనా అనుకున్న స్మార్ట్ ఫోన్ కాదు, ఫీచర్ ఫోన్. అలా లేకుండా జనరల్గా అసలు సంబంధమైన మెషిన్ ఇంట్లో ఇండిపెండెంట్గా ఉన్న మెషిన్ని ఇంకో మెషిన్తో అనుసంధానం చేయకపోతే దాని మ్యానిపులేషన్ ఎలా సాధ్యం అవుతుందండి? మనం రెండూ చూసుకున్నాం. అంటే సార్వజనికంగా అంటే ఓవరాల్గా కొన్ని ప్లేసుల్లో కొంతమంది కుమ్ముకపోతే సాధ్యమని చెప్తున్నారు. దాని మీద ఇట్స్ డిబేటబుల్ పాయింట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా మన అభిప్రాయం మనం ప్రకటించవచ్చు. డెఫినెట్గా అది డిబేటబుల్ పాయింట్. నివృత్తి చేయాల్సిందే. 45 రోజులు ఏదైతే భద్రపరిస్థితో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళ ఒక కేసు అని కాదండి, మిగతా అన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు జడ్జిమెంట్ సుబ్రహ్మణ్య స్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ ఇచ్చిన 2 జడ్జిమెంట్లు కూడా పరిగణలో తీసుకోవాలి.